అంటే తెలంగాణలో పార్లమెంట్‌కి వచ్చేసరికి బీజేపీకి ఇన్ని స్థానాలు దాదాపుగా మనం 30 నుండి 40 ప్లస్ గానే ఓటింగ్ షేర్‌లు అందుకున్న బీజేపీ ఈ అసెంబ్లీకి వచ్చేసరికి ఎందుకు సార్ మరి అంత డిలే అయిపోతా అంటే ఉందంటే? ఇదివరకు పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాతగా హ్మ్. అంటే 6 పార్లమెంట్ మెంబర్ పరాయి పార్టీ నుంచి వచ్చినోళ్ళే. హ్మ్. 8 మంది కూడా ఈ పార్టీ వాళ్ళు కాదు. హ్మ్. ఒక ముగ్గురు మాత్రమే, నలుగురు మాత్రమే పాత నాయకులు ఉన్నారు. హ్మ్. హ్మ్. బండి సంజయ్ గారు, ఇప్పుడు మన అధ్యక్షుల వారు, పోతే లక్ష్మణ్ గారు, హ్మ్. పోతే కిషన్ రెడ్డి గారు. హ్మ్. ఈ నలుగురు మాత్రమే ఉన్నారు. వీళ్ళు ఏమని కోరుకుంటారంటే వీళ్ళు మావోళ్ళు దేవుని నమ్మే పార్టీ ఇది. హ్మ్. మల్లిమ్మన్నానా మాన్యాలిమ్మనా తండ్రి, మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం రాకుండా చూడు అని వీళ్ళు మొక్కుతారు. హ్మ్. కాబట్టి ఈ మొక్కేతోళ్ళ మొక్కులు ఇంకెన్నాళ్ళో దక్కవు. ఆ! రాబోయే రోజులు, రాబోయే ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళ మొక్కులు వమ్మయితాయి. వీళ్ళే మళ్ళా ముందటుండి మళ్ళా దండం పెడతా అంటారు. అటు అధికారంలోకి రావాలని మొక్కుతారు కదా సార్! అధికారంలోకి వీళ్ళు వస్తే మేము గాం కదా. ఆ! ఇప్పుడు లక్ష్మణ్ గారు ముఖ్యమంత్రి గాడు హ్మ్. వస్తే, హ్మ్. బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి గాడు వస్తే, హ్మ్. ఇవాళ కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, రామచంద్రరావు గారు అయితే అసలే కాడు. హ్మ్. ఆయన అసెంబ్లీ మెంబర్ కాదు కదా, పంచాయతీ బోర్డు మెంబర్ కూడా గెలవడు ఆయన. చాలా పెద్ద అటువంటోడు ఒక బలహీనత వలన, హ్మ్. ఒక ఏది కేంద్రంలో ఉన్నటువంటి ఒక బలహీనుని వలన, హ్మ్. హ్మ్. ఒక బలహీనుని వలన ఒక చిన్న కేసు కోసం ఆయన మీద కేసీఆర్ పెట్టించిన కారణంగా రామచంద్రరావును ఆయన కోరుకున్నది ఏంటంటే గువ్వల బాలరాజును తెచ్చిచ్చే జిమ్మదారి నీది, నేను అధ్యక్షుని చేసే జిమ్మదారి నాది అనేటువంటి పట్టుదలతో చేసిన బలహీనతలు, ఇవన్నీ బలహీనతలు ఉంటాయి. ధర్మరాజు ఎంత గొప్పోడైనా కూడా జూదమాడే బలహీనత వలన రాజ్యాధికారం కోల్పోయాను. అట్లనే ప్రతి వ్యక్తి లోపల కూడా, ప్రతి రాజ్యంలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. అటువంటి బలహీనత వలనే ఇవాళ రామచంద్రరావు లాంటి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు కావలసిన అవసరం ఏర్పడ్డది. ఆ జూదంలో ఇవాళ ధర్మరాజు ఎట్లయితే ఓడిపోయిండో, ఇవాళ ఈ జూదంలో మాకు కేంద్రంలో ఒక ప్రధాన కార్యదర్శి జూదం ఆడే అలవాటు ఉన్నది కాబట్టి గువ్వల బాలరాజును తెచ్చిచ్చే బాధ్యత తీసుకొని ఈయనకు అధికారం అప్పచెప్పింది. అంటే ఒక నేత వచ్చినంత మాత్రం బీజేపీ బలహీనం కాదు అన్నాడు. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఉన్న యువకులందరూ కూడా బీజేపీలో ఉన్నారు. కానీ లీడర్ లేడు. లీడర్ కొరత ఉన్నది. లీడర్ కొరత ఎన్నాళ్ళకో ఉండదు. ఇవాళ టీఆర్ఎస్లో లీడర్ ఉన్నాడు, మా దగ్గర క్యాడర్ ఉన్నది. ఈ క్యాడరు ఆ లీడరు ఒకటే రోజు వస్తుంది. రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ ఒక్క ప్రాపకంలో ఇది నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ మెయిన్ ఇక్కడ లీడర్ ఉండే అవకాశం ఒక్కటేనండి. ఆయనను దక్షిణాదే కాదు ఉత్తరాదిలో కూడా ఆయనను వాడుతూ ఉన్నారు. ఢిల్లీ ఎన్నికలలో వాడుకున్నారు. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలలో ఆయన ప్రచారం చేసిండు, హర్యానా ఎన్నికలలో ఆయన ప్రచారం చేసిండు, కర్ణాటకలో ఆయన ప్రచారం అక్కడికి వచ్చింది. ఇవన్నీ కూడా ఇవాళ తమిళనాడులో కూడా ఆయనకు బాధ్యత తప్పచెప్పారు. అనేక రాష్ట్రాలలో కూడా ఇవాళ దక్షిణాదికి ఒక దిక్చూచిగా ఆయన వాడుకుంటా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజులలో మంచి అంటే ఇక్కడున్న లీడర్లు మేము మాకు అదేం లేదు, జనసేనకు ఆంధ్రాలో పొత్తుంది కానీ తెలంగాణ మాకున్న వాళ్ళకి సంబంధం. అందుకని కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మొన్న మన మున్సిపల్ ఎన్నికలలో ఆయన రానియలేదు. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితి రాబోయే రోజులలో మీరు చూస్తారు కదా. నేను మాట్లాడేది ఒకవేళ నిజం కాకుంటే మీరు అడగండి నన్ను.